మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకరిద్దరు అడిగిన ప్రశ్న, ఉచ్చగ్రహాల దృష్టి అదృష్టమైన? ఉచ్చగ్రహాలు ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి? ఉచ్చగ్రహాలు అంటే ఫస్ట్ ప్రతి గ్రహానికి స్వరాశి ఎట్లాగైతే ఉంటుందో, మిత్రరాశి ఎట్లాగైతే ఉంటుందో, ఉచ్చ రాశి కూడా ఉంటుంది. ఉచ్చ పొందడం అంటే మన ఋషులు అందించినవి. ఏదైనా ఒక గ్రహం ఉచ్చ పొందింది అంటే బలంగా ఉందని అర్థం. ఆ ఫలితాలు ఆ గ్రహం స్వరాశిలో ఉన్నదానికన్నా, మిత్రరాశిలో ఉన్నదానికన్నా ఉచ్చ రాశిలో ఉన్నప్పుడు బలం ఎక్కువ ఉంటుంది, మంచి ఫలితాలు అందిస్తుంది. మరి అందరికీ సుమారుగా తెలుసు, రవిగ్రహం మేషరాశిలో ఉచ్చ పొందుతారు, చంద్రగ్రహం వృషభ రాశిలో, వీళ్ళిద్దరూ పక్క పక్క రాశుల్లోనే ఉచ్చ పొందుతారు. కుజగ్రహం మిత్రరాశి కానప్పటికీ మకర రాశిలో ఉచ్చ పొందుతారు. అట్లాగే కుజుడికి దశమక్షేత్రం బలమైన క్షేత్రం, అంటే దిగ్బలం. ఇది కాలపురుష కుండలి చక్రానికి కూడా దిగ్బల స్థానమే. మరి బుధుడు తన సొంత రాశిలోనే కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. ఇంకా గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతారు. ఇంకపోతే శుక్రగ్రహం మీనరాశిలో ఉచ్చ పొందుతారు, తన మిత్రరాశి కానప్పటికీ. మరి ఇవన్నీ మనకి జ్యోతిష శాస్త్రంలో పరాశర మహర్షి అందించినవి. శని భగవానుడు తులారాశిలో ఉచ్చ పొందుతారు. తులారాశి చిహ్నం ఏంటండి? రాసు. ఇదందరికీ తెలిసిందే. అంటే న్యాయస్థానానికి సంబంధించింది శని భగవానుడు, న్యాయదేవత. ఇంకా మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఏదైనా గ్రహం ఉచ్చ పొంది ఏదైనా రాశిని చూస్తుంటే ఆ రాశి మంచి ఫలితాలు అందిస్తుందా? ఆ గ్రహం చూసే దృష్టి ఏదైనా గ్రహాల మీద ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది? ఇప్పుడు రవిగ్రహం ఉచ్చ పొందారంటే రవిగ్రహానికి ఒకటే దృష్టి, సప్తమ దృష్టి, తులారాశి. ఇక్కడ ఏదైనా గ్రహం ఉంటే రవిగ్రహం యొక్క బలం ఈ గ్రహం కూడా అందుకొని మంచి ఫలితాలు అందిస్తుంది. అట్లాగే చంద్రుడికి కూడా ఒకటే దృష్టి, వృశ్చిక రాశిని చూస్తారు. చూడండి, ఈ రవిచంద్రులు కూడా, రవి తులారాశిలో నీచ పొందితే చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ పొందుతారు సమసప్తకాల్లోనే. కానీ ఆ దృష్టి అక్కడుండి ఏదైనా గ్రహాలు ఉంటే అద్భుత యోగం. మరి గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతారు, కుజగ్రహం మకర రాశిలో ఉచ్చ పొందుతారు. వీరు చాలామంది ఈ మధ్యనే 2-3 జాతకాలు చూస్తున్నాను. గురుగ్రహం కర్కాటకంలో ఉండి, కుజుడు మకరంలో ఉండి సమసప్తకాల్లో దృష్టి సారించుకుంటున్నారు. ఇది అద్భుతమైన యోగం. ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ బుధగ్రహం, శుక్రగ్రహం. మరి శనిగ్రహం ఇందాక చెప్పుకున్నాం కదా, తులారాశిలో ఉచ్చ పొందుతారు. ఇంకా ఉచ్చ పొందనివి ఏది? మిథునం, సింహం, ధనస్సు, కుంభం. ఇవి సర్వస్వతంత్రంగా ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం సర్వస్వతంత్రంగా ఉంటుంది. అందులో ఏ గ్రహమో ఉచ్చ పట్టదు కాబట్టి. మరి వృశ్చిక రాశిలో ఉచ్చ పట్టదు, కానీ చంద్రుడు నీచ పొందుతారు. ఇప్పుడు
మీరు అడిగిన ప్రశ్న. ఏదైనా గ్రహాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది? ప్లానెట్ గుడ్. ఆధిపత్య శుభుల్ని చూస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆధిపత్య శుభులు అంటే మేషలగ్నం తీసుకోండి. మేషలగ్నానికి లగ్నాధిపతి కుజుడు, ఆయన ఉచ్చు పొందితే ఆధిపత్య శుభుడు కదా. మేషలగ్నానికి లగ్నాధిపతి మకరంలో ఉచ్చు పొందుతారు, శుభుడు. అష్టమాధిపత్యం వచ్చినప్పటికీ లగ్నాధిపత్యం వచ్చింది. ఇంకా వృషభ లగ్నం తీసుకుంటే వృషభం, మిథునం, కర్కాటకం. చంద్రుడు ఆధిపత్య పాపి అవుతారు వృషభ లగ్నానికి. ఇప్పుడు మిథున లగ్నం తీసుకుంటే మిథునం, కర్కాటకం, సింహం, కన్య. బుధుడు 4వ స్థానంలో ఉచ్చ పొందుతారు. అంటే బుధుడు శుభుడు అయ్యాడు కదా. ఇట్లాగా ఆ లగ్నానికి శుభుడయ్యి ఉచ్చ పొందిన గ్రహం కూడా గుర్తుపెట్టుకోండి ఎట్లా తీసుకోవాలనేది. ఫస్ట్ మీకు ఏ గ్రహం అయితే ఉచ్చ పొందిందో ఆ గ్రహం మీ లగ్నానికి శుభుడైతే చాలా మంచిది అవ్వాలి. ఆధిపత్య శుభుడైతే. ఆధిపత్య పాపి అయితే అంత ఫేవరబుల్గా ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. 2, ఆధిపత్య శుభుడయ్యి ఆధిపత్య శుభగ్రహాలని చూస్తూ ఉంటే ఇది అద్భుతమైన రాజయోగం. ఓకేనా. శుభాన్ని గుడ్ అందిస్తారు. ఆధిపత్య పాపగ్రహాల్ని ఉచ్చపొందిన గ్రహం చూస్తే అంత ఇబ్బందులైతే ఉండవు, కానీ కొంతవరకే మేలు. ఎట్లాగా? మీ లగ్నానికి ఆ గ్రహం ఆధిపత్య శుభుడైతే. ఇంకా పోతే ఆధిపత్య కాదు, నైసర్గిక శుభగ్రహాల్ని చూస్తే ఓకే. నైసర్గిక పాపగ్రహాలని ఉచ్చగ్రహం చూస్తే గుడ్. అది కూడా ఇందాక చెప్పినట్టు లగ్నానికి శుభుడైతే ఇంకా మంచిది. ఇప్పుడు ఒక చార్ట్ తీసుకుందాం. కర్కాటక లగ్నంలో గురుగ్రహం అంటే ఉచ్చ పొంది ఉన్నారు. ఈ కర్కాటక లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి అయ్యారు. అంటే ఇక్కడ ఒక పాపాధిపత్యం కూడా వచ్చింది, మంచిదే. మరి పాపాధిపత్యం కూడా వచ్చింది కంటే 6వ భావానికి సంబంధించిన ఫలితాలు, 12వ భావానికి సంబంధించిన ఫలితాలు గురుగ్రహం ఉచ్చు పొంది ఇస్తూ 2 ఫలితాలు అందిస్తారు. ఆధిపత్య కోణానికి, కేంద్రానికి కాదు, కోణానికి వచ్చింది కాబట్టి ఏదైనా గ్రహాలని చూస్తే ఇందులోనే ఏ గ్రహాలు 1, 2, 3, 4, 5 కుజగ్రహాన్ని చూస్తూ ఉన్నారు.
కుజుడు ఏమయ్యారు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అంటే 1 2 3 4 5 ఒక కోణం 7 6 7 8 9 సారీ 10 ఒక కేంద్రానికి ఒక కోణానికి కుజగ్రహం శుభుడయ్యాడు. ఈ కుజుడిని గురుగ్రహం చూస్తూ ఉన్నారు. వెరీ గుడ్. అంటే కుజుడు ఈ పంచమ భావానికి దశమ భావానికి కుజుడి వల్ల మరింత శుభత్వం. కుజుడు ఎక్కడున్నా సరే గురు దృష్టి ఉంటే శుభత్వం, మరింత శుభత్వం వస్తుంది. అంటే మంచి ఉద్యోగం, అట్లాగే మంచి తెలివితేటలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకొక చార్ట్ తీసుకుందాం. శని భగవానుడు ఉచ్చు పొందారు అనుకుందాం తులారాశిలో. శని భగవానుడు ఉచ్చు పొందారు తులారాశిలో. వృషభ లగ్నం అయ్యింది. ఈయన ఒక కేంద్రానికి ఒక కోణానికి ఒక కేంద్రానికి ఆధిపత్యం వహించారు. శని భగవానుడు ఉచ్చు పొంది ఉన్నారు వృషభ లగ్నం వారికి. శుభత్వం ఉంది. శుభుడయ్యి ఉచ్చు పొంది ఏదైనా గ్రహాలని చూస్తూ ఉంటే అంటే 1 2 3వ దృష్టి ధనుస్సులో ఏదైనా గ్రహాలు ఉంటే 4 5 6 7 ఏ స్థానంలో ఏదైనా గ్రహాలు ఉంటే అప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఈ గ్రహం ఇక్కడ నైసర్గిక పాపగ్రహం అయితే ఆ గ్రహం శుభత్వం ఇస్తుంది. ఆధిపత్య శుభుడిని చూస్తే ఈ లగ్నాలకు ఆధిపత్య శుభులు ఎవరు? 1 2 3 4 5 అంటే బుధ గ్రహం. 1 2 3 4 5 6 7 8 9 10 బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. 10వ దృష్టితో చూస్తూ ఉన్నారు. అంటే మంచి కెరియర్ ఉంటుంది వీళ్ళకి. న్యాయ సంబంధమైన కెరియర్ ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది. అంటే ఒక గ్రహం చూస్తూ ఉంది, అది ఉచ్చ పొందిన గ్రహం వేరొక గ్రహాన్ని. ఆ ఉచ్చ పొందిన గ్రహం మీ లగ్నానికి శుభుడైతే వెరీ గుడ్. లేదండి పాపి, అప్పుడు నైసర్గిక పాపుల్ని చూస్తే వెరీ గుడ్ ఫలితాలు ఉంటాయి. ఇట్లాగా ఉచ్చ పొందిన గ్రహము కూడా జన్మ లగ్నానికి ఆధిపత్య శుభుడైనప్పుడు ఒక ఫలితాలు, ఆధిపత్య పాపి అయినప్పుడు ఒక ఫలితాలు ఉంటాయి. అప్పుడు నైసర్గిక పాపగ్రహాలని చూస్తే ఆ గ్రహం మంచి ఫలితాలు అందిస్తుంది. అందుకని ఏ గ్రహము చూస్తుంది ఉచ్చ పొంది ఆ గ్రహము ఆధిపత్య శుభుడా, ఆధిపత్య పాప ఉచ్చు పొందిన గ్రహం చూసుకోండి. ఏ భావాధిపతుల్ని చూస్తూ ఉన్నారు అది కూడా. అట్లాగే ఏ భావాధిపతుల కన్నా ఆధిపత్య శుభుడయ్యి ఉచ్చపట్టి ఆధిపత్య శుభ గ్రహాలని చూస్తూ ఉంటే ఆ జాతకం అదృష్టమే రాజయోగ జాతకం. ఇట్లాగా ఉంటుంది. అదే నీచ పొంది గ్రహం చూస్తూ ఉందనుకోండి,
ఆధిపత్య శుభుల్ని చూడకుండా ఆధిపత్య పాపుల్ని చూస్తే ఇబ్బంది. ఆధిపత్య శుభుల్ని చూస్తే ఇబ్బంది వస్తుంది. అట్లాగే గ్రహం మళ్ళీ చెప్తున్నాను, ఉచ్చ పొంది ఉంది, ఆధిపత్య శుభుల్ని చూస్తుంది. వెరీ గుడ్. అదే ఈ ఉచ్చ పొందిన గ్రహం కూడా శుభగ్రహం అయిందనుకోండి, వెరీ 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 గుడ్. ఇట్లా తీసుకోండి. అందుకే గ్రహాలు ఉచ్చబట్టి ఉన్నప్పుడు ఏ గ్రహాలని చూస్తూ ఉన్నాయి? ఉచ్చ గ్రహం దృష్టి అదృష్టమే. గ్రహాలను చూడాలండి. ఖాళీ భావాలను చూస్తే ఆ భావాలు మంచి ఇస్తాయి, చెడైతే ఇవ్వవు. అదే గ్రహాలని చూస్తే ఆ ఫలితం అనేది మరింత ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఉచ్చపట్టిన గ్రహం ఆ గ్రహానికి, ఆ గ్రహం కూడా ఉచ్చ పొందినట్టే యాక్షన్లో ఉంటుంది. అంతే తేడా. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి కోరుకుంటూ నమస్తే.